హాయ్ మాస్టర్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ధర్మం శరణం గచ్చామి బుక్ నుండి విద్యాధర్మం. విద్య లేని వాడు వింతపస్సు అన్నప్పుడు అసలైన ఆధ్యాత్మిక విద్య గురించే చెప్పబడింది. అయితే ఈ ప్రాపంచిక చదువుల వల్ల లాభం లేదని ఎంత మాత్రం అనుకోకూడదు. ప్రాపంచిక విద్యలను ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయరాదు. ప్రాపంచిక విద్య వల్ల ప్రాపంచిక లాభపరంగా చూస్తే చాలా అభివృద్ధి దశలో ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఆధ్యాత్మిక విద్యను కూడా అభ్యసిస్తూ వచ్చే దీని ద్వారా లభించే ఆనందం ముందు ప్రాపంచిక లాభం సూర్యుడి ముందు దివిటిలాగా ఉంటుంది. కనుక రెండింటినీ అభ్యసించామంటే అన్ని సౌభాగ్యాలను పొందవచ్చు. అలా పొందటాన్ని విద్యాధర్మం అంటాము. పుట్టిన ప్రతి జీవి చచ్చేంత వరకు నిత్య విద్యార్థిగా ఉండాలి, సదా నేర్చుకుంటూ ఉండాలి. విద్యార్థులు తమ విద్యాధర్మంగా గుర్తుంచుకోవాల్సినవి. నేను ఈ భూమి మీదకి వచ్చింది అన్నీ నేర్చుకోవటానికి అని గుర్తుంచుకోవాలి. నేర్చుకున్నది ఇతరులకు చెప్పడంలో నేర్చుకోవడాన్ని సాధన చేయడానికి అని గుర్తుంచుకోవాలి. చదువులు కేవలం భుక్తి కోసం కాదు, విజ్ఞానం కోసం కూడా అని గుర్తుంచుకోవాలి. నేర్చుకోవడం అనేది కేవలం అక్షరాల నుంచే కాకుండా చక్కగా చూడడం ద్వారా, స్వప్నాల ద్వారా, ధ్యానం ద్వారా, దినచర్యల ద్వారా కూడా నేర్చుకోవాలని గుర్తుంచుకోవాలి. ఇవన్నీ నేర్చుకోవాలంటే, నేర్పించే అవకాశం కల్పించాలంటే పాఠశాల స్థాయి నుంచే సొంతంగా ఆలోచించే విధానాన్ని ప్రవేశపెట్టాలి. పిల్లలకు పాఠశాలల్లో ప్రవేశార్హత అన్నది వయసును బట్టి కాకుండా పిల్లల ఇష్టాన్ని బట్టి ఉండాలి. విద్యార్థులందరినీ ఒకే ఘాటికి కట్టకుండా ఎవరెవరికి ఏమి ఇష్టమో తెలుసుకొని వాటిలోనే ప్రావీణ్యతను పొందేటట్లు తర్ఫీదుని ఇవ్వాలి. కామన్గా అందరికీ ఉండి తీరాల్సిన సబ్జెక్ట్స్ సంస్కృతం, ప్రాంతీయ అధికార భాష, ప్రపంచ భాష ఇంగ్లీష్, లెక్కలు, క్రీడలు, మానవ శరీరం మరి ప్రకృతి పట్ల అవగాహన, ధ్యానం, ధ్యానానుభవాలు, ధర్మసూత్రాలు, కళలు. సృజనాత్మకను పెంచే పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు చేరుస్తూ ఉండాలి. విద్యార్థులకు డిబేట్ సిస్టమ్ ద్వారా వాళ్ళ భావాలను, పురోగతిని తెలుసుకుంటూ అవసరమైన సలహాలను, జ్ఞానాన్ని అందిస్తూ ఉండాలి. విద్య అనేది విజ్ఞానం కోసం, అంతేకాని ఉద్యోగాల కోసం కాదని చెప్తూ ఉండాలి. పోటీతత్వాన్ని ఆధ్యాత్మికంలోనూ మరి పోటీ లేని తత్వాన్ని ప్రాపంచికంలోనూ నేర్పించాలి. ఓ కృష్ణుడి కన్నా, ఓ రాముడి కన్నా, ఓ రమణ మహర్షి కన్నా, ఓ వివేకానందుడి కన్నా, ఓ జీసస్ కన్నా నువ్వెందుకు గొప్పవాడివి కాకూడదు అనే పోటీతత్వాన్ని పెంచాలి. ఏ భయము ఉండని హింసా ప్రవృత్తి చెలరేగే అవకాశం ఎంతమాత్రము లేని వాతావరణాన్ని సృష్టించాలి. కామాన్ని అనగదొక్కాల్సిన అవసరం లేదు. సెక్స్ గురించి సక్రమ అవగాహనే ప్రస్తుత కర్తవ్యం. పిల్లలు యుక్త వయస్సులయ్యే తరుణంలో వాళ్ళు వేసే ప్రశ్నలకి తల్లిదండ్రులు, అధ్యాపకులు జీవిత ప్రాథమిక సత్యాలను పిల్లలకు జీర్ణమయ్యే విధంగా బోధించాలి. అసహజమైన పద్ధతులలో పిల్లలు అవాంఛనీయమైన సంబంధాలు ఏర్పరచుకోకముందే విపరీతమైన సెక్స్ ఆలోచనలు చేయకపోవడమే ఈ బోధన జరిగి తీరాలి. అవసరమైనంత వరకు సెక్స్ ఒక క్రమమైన పద్ధతిలో బోధించడానికి ఒక పాఠ్యాంశం ఉండి తీరాలి. వయసుతో నిమిత్తం లేకుండా నేర్చుకుంటున్న వాళ్ళల్లా ఖచ్చితంగా విద్యార్థి. చెప్పేటప్పుడు మాత్రమే మనం టీచర్లం. బాగా గమనిస్తే అప్పుడు కూడా ఎంతోమంది నేర్చుకోవడానికి ఇలా ప్రతినిత్యం నేర్చుకుంటూ ఉండడమే మనం విద్యాధర్మాన్ని పాటించినట్లు. విద్యాధర్మం ధ్యానంతో మొదలైతే ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఏదైనా ఒక్కసారి చదివినా విన్నా చాలు గుర్తుండిపోతుంది. అంటే విద్యార్థులు ఏక సంధాగ్రహులు అవుతారు. రోగాలు, వ్యాధులు దరిచేరవు, శరీరం దృఢవంతం అవుతుంది. అందువల్ల ఆటపాటల్లో కూడా ప్రగతిని సాధించవచ్చు. ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఇందువల్ల మనస్పర్ధలు ఉండవు. అందరూ కలిసిమెలిసి జీవించవచ్చు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పని విజయవంతమవుతుంది. జీవితంలో ఏదైనా సాధించగలమన్న దృక్పథం దృఢతరం అవుతుంది. ధ్యానంలో పొందే అతీంద్రియ పారలౌకిక అనుభవాల వల్ల జీవితం మరింత మధురంగా, అర్థవంతంగా, సాహసభరితంగా, నిత్య నూతనంగా మారుతుంది. కనుక ధర్మాన్ని ధ్యానంతో మొదలు పెడదాం. భూలోకం ఒక అద్భుత పాఠశాల. మనం అద్భుత విద్యార్థులం అవుదాము. విద్యాధర్మం శరణం గచ్చామి. థ్యాంక్ యూ.